Hello, my dear students. Welcome you all. Today we are going to discuss about అయోధ్య రామ మందిరంలో జరగబోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టమైనటువంటి సూర్య తిలక్. సో టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించి సూర్య తిలక్ అనే ఫినామినాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 12 గంటలకు ఆఫ్టర్నూన్ 12 గంటలకి తప్పకుండా లైవ్లో ఎక్కడున్నా మీరు కంపల్సరీగా చూడండి. సో దాని వెనకాల ఉన్నటువంటి సైంటిఫిక్ డీటెయిల్స్ గురించి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ షార్ట్ వీడియో. సో వాట్ ఈజ్ సూర్య తిలక్? సో అయోధ్యలో బాలరాముడి విగ్రహం యొక్క నుదిటి పైన సూర్యకిరణాలను ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా ప్రతిక్షేపించే విధంగా ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి మెకానిజం ఈజ్ నథింగ్ బట్ సూర్య తిలక్. సో ఈ సూర్య తిలక్ అనే కాంపోనెంట్లో సో ఇలా ఈ వీడియోలో చూపించినట్టు, ఫోటోలో చూపించినట్టు, సో బాలరాముడి యొక్క నుదుటి భాగంలో లేదా పాల భాగంలోకి సూర్యకిరణాలను ప్రతిక్షేపించడం జరుగుతుంది. సో దానికోసం 4 లెన్సెస్ 4 మిర్రర్స్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి అనేక సంస్థలు కలిసి ఈ సూర్య తిలక్ అనే ప్రాజెక్ట్ను పూర్తి చేయడం జరిగింది. యాక్చువల్గా దీని యొక్క ఫస్ట్ ఇనీషియల్ కాంపోనెంట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ లాస్ట్ ఇయర్. ఓకే, 2024లో ఈ శ్రీరామనవమి సందర్భంగా దాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిక్షేపించడం జరిగింది. రానున్న 99 సంవత్సరాల పాటు బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా సూర్య తిలక్ పడే విధంగా దీన్ని ఏర్పాటు చేశారనమాట. సో దీంట్లో ఉన్నటువంటి సైంటిఫిక్ ఇంపార్టెంట్, శ్రీ రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ హ్యాస్ బీన్ టెక్నికల్లీ అసిస్టెడ్ బై అట్లీస్ట్ 4 లీడింగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సిఎస్ఐఆర్కి చెందినటువంటి 4 కేంద్ర పరిశోధనా సంస్థల యొక్క ఉమ్మడి సౌజన్యంతో, సాంకేతిక పరిజ్ఞానం యొక్క సహకారంతో ఈ సూర్య తిలక్ అనే ప్రాజెక్ట్ను పూర్తి చేయడం జరిగింది. సో అండ్ డిఎస్టీ, సో మీకు ఇలా అడగచ్చు, డిఎస్టీ అండ్ సిఎస్ఐఆర్ యొక్క కంబైన్డ్ ఫీచర్ ఈజ్ నథింగ్ బట్ దిస్ సూర్య తిలక్ అనమాట. అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు సర్టెన్ ఇన్పుట్స్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఏ సంస్థలు ఏర్పాటైనాయి అంటే సిఎస్ఐఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ and Indian Space Research Organization ISRO and other ministries are also involved in this. Okay, so 4 institutions. So okay, organizations wise చూస్తే DST, CSIR, ISRO nana. Organizations wise చూస్తే Department of Science and Technology, CSIR and Indian Space Research Organization 3 కలిసి ఈ ప్రాజెక్ట్ని చేశాయి. ఆ 3 సంస్థలకు అనుబంధంగా 4 ఇన్స్టిట్యూషన్స్ హాస్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్. వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి జాగ్రత్త చూడండి. ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ, గ్రూప్ 2 మెయిన్స్లో కూడా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి ఏరియాస్ని అడిగాడు. సో ఇంక్లూడ్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కేలాలో ఉన్నటువంటి సిబిఆర్ఐ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరులో ఉన్నటువంటి ఈ సంస్థలు మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రిసోర్సెస్ టెక్నాలజీ IHBT పాలంపూర్లో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ 4 సంస్థలు మరియు 3 డిపార్ట్మెంట్స్ కలిసి ఈ సూర్య తిలక్ అనే ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ సూర్య తిలక్ అనే ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే, సో మెయిన్ టెంపుల్ బిల్డింగ్ సో 360 feet లాంగ్ ఉంది, 235 feet వైడ్ అండ్ 161 feet హైట్ ఉన్నటువంటి శాండ్ స్టోన్ క్వారీడ్ ఫ్రమ్ బన్సీ పహార్పూర్, రాజస్థాన్. సిమెంట్ ఆర్ ఐరన్ అండ్ స్టీల్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యూస్డ్ ఇన్ ఎనీవేర్ ఇన్ ఇట్స్ కన్స్ట్రక్షన్ అన్న. సో అయోధ్యలోని రామ మందిరంలో సిమెంట్ కానీ లేకపోతే ఐరన్ కానీ హ్యావ్ నాట్ ఎట్ ఆల్ బీన్ యూజ్డ్. అంటే పాత కాలంలో ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో శాండ్ స్టోన్ ఉపయోగించి చేయడం జరిగింది. సో దట్ మేడ్ వెరీ ఈజీ ఫర్ మేకింగ్ ద లెన్సెస్ యాజ్ వెల్ యాజ్ మిర్రర్స్ అనమాట. లెన్సెస్ మరియు మిర్రర్స్ని ఈజీ యాక్సెస్ చేయడం కోసం ఇది ఎంతగానో దోహదం చేస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అన్న. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సన్ నుంచి వచ్చేటువంటి సోలార్ లైట్ విల్ బి ఎల్ అంటే లెన్సెస్, ఎం అంటే మిర్రర్స్ అన్నమాట. సో 4 లెన్సెస్ అండ్ 4 లెన్సెస్ అండ్ 4 మిర్రర్స్ హ్యాస్ బీన్ యూజ్డ్. సో ఎల్ మీద పడినటువంటి విల్ ఎంటర్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద గర్భగృహ త్రూ ఐఆర్ ఫిల్టర్ ఎక్విప్డ్ అపర్చర్ ఫ్రమ్ సౌత్ డైరెక్షన్. ఓకే, సో L1 నుంచి M1 నుంచి M2 మీకు పెరిస్కోప్ లాగా అనిపిస్తుంది, కానీ పెరిస్కోప్కి దీనికి డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పెరిస్కోప్ అంటే సబ్మరైన్స్ నుంచి పైన చూడటానికి ఏర్పాటు చేసిన నిర్మాణాలను పెరిస్కోప్స్ అంటారు, కానీ ఇది పెరిస్కోప్ లాగా మాత్రం ఉన్నాడు. అంటే పెరిస్కోప్ మనం మూవబుల్ అవుతూ ఉంటుంది, కానీ ఇది ఎలా ఉంటుందంటే సో ఫిక్స్డ్ లొకేషన్ అనమాట. ఫిక్స్డ్ లొకేషన్లో అసలు మనకి ఏ సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్టమైన సమయంలో అయోధ్య రామ మందిరంలో బాలరాముడి యొక్క విగ్రహం యొక్క నుదుటి భాగంలో సూర్యకాంతిని ప్రతిక్షేపించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంత టెక్నాలజీ మనం యూజ్ చేసిన ఆ రోజుల్లో మదురైలో టెంపుల్ కావచ్చు లేదా తంజావూరు టెంపుల్ ఆర్కిటెక్చర్ని తలుచుకున్నప్పుడు
చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత అధునాతన టెక్నాలజీ ఉండి మనం ఇన్ని మిర్రర్స్, ఇన్ని లెన్సెస్ పెట్టాల్సి వచ్చింది. కానీ వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ మీరు తంజావూరు ఆర్కిటెక్చర్ కావచ్చు, మధురై ఆర్కిటెక్చర్ చూస్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్ ఎ లాట్. సో కమింగ్ టు దిస్ 4 lenses and 4 mirrors తోటి సో okay, so network of 4 lenses and 4 mirrors will be put in series at a particular angle. Okay, so ఒక పర్టికులర్ కోణంలో వాటిని పెట్టి బాలరాముడి యొక్క నుదుటి భాగం మీద సూర్యకిరణాలు ప్రతిక్షేపించడం జరుగుతుంది అనమాట. అండ్ కమింగ్ టు దిస్, సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. పెరిస్కోప్ విత్ మిర్రర్స్ అండ్ లెన్సెస్, నెంబర్ ఆఫ్ మిర్రర్స్ 4 మిర్రర్స్ ఉంటాయి, 4 లెన్సెస్ ఉంటాయి. అండ్ సో ఇట్ డిపెండ్స్, అంటే ప్రతి సంవత్సరం సూర్యుడి యొక్క పొజిషన్ ఒకే రకంగా ఉండదు కదా. సో దట్ ఈస్ అ వెరీ అస్టానిషింగ్ థింగ్. సో సూర్యుడు 12 సంవత్సరాలకు తన యొక్క చక్రాన్ని పూర్తి చేసుకుంటాడు. దానికి అనుబంధంగా ఈ మిర్రర్స్ తమంతట తాము అడ్జస్ట్ అవుతుంటాయి. 99 సంవత్సరాల పాటు ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా సూర్యకిరణాలు బాలరాముడి యొక్క నుదుటి భాగం మీద ప్రతిక్షేపించడానికి ఏర్పాటు చేసినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అంటే we would say సూర్య తిలక్. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు ద సెగ్మెంట్ కాల్డ్ యాజ్ సూర్య తిలక్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. వీలైతే 12 గంటలకి ఆఫ్టర్నూన్ 12 o'clockకి వేరియస్ ఛానల్స్లో మీకు లైవ్ టెలికాస్ట్ వస్తుంది. దాన్ని తప్పక వీక్షించండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ మైండ్ బాగ్, అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ యాజ్ వెల్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మిళితమైనటువంటి అంశం కాబట్టి మీరు రియల్గా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.